గబ్బర్ సింగ్ జోడీని మరోసారి తెరపై చూసుకోవాలన్న అభిమానులు ఆశ అడియాసలే కానున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకుందా? ఇప్పుడు మరో కథానాయికని ఎంపిక చేసేందుకు చిత్ర బృందం అన్వేషణ సాగిస్తోంది. ఈ ప్రశ్నలకి ఇండస్ట్రీ నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజా కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపో మాపో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేసినట్టు కూడా చిత్ర బృందం ప్రకటించింది. ఇక పవన్ కి అంతా సెట్ అయిపోయినట్టే అనుకున్న తరుణంలో మరో వార్త బయటకొచ్చింది. పవన్ సినిమా కోసం కథానాయికల్ని సంప్రదిస్తున్నారనేది వార్త. ఆల్రెడీ శృతి సెలెక్ట్ అయింది కదా, కొంపదీసి ఆమెతో పాటు సినిమాలో మరో హీరోయిన్ కి కూడా చోటుందా అని ఆరా తీయగా సినిమాలో ఒకే హీరోయిన్ అనేది తెలిసిందట. ఆయన హీరోయిన్ కోసం అన్వేషిస్తుండడం చూసి శృతి హాసన్ హ్యాండ్ ఇచ్చిందంటూ డౌట్ పడుతున్నారు అంతా. ఇటీవల కీర్తి సురేష్ ని సంప్రదించారట. అయితే ఆమె కాల్ షీట్లు లేవని తేల్చడంతో ఎస్.జె. సూర్య మరో కథానాయకిని సంప్రదించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన హీరోయిన్ కోసం చిత్రీకరణ ఆపొద్దని, అలాగే తీయాల్సిన సన్నివేశాలు తీద్దామని పవన్ చెప్పాడట. దీంతో త్వరలోనే చిత్ర బృందం పొలాచి వెళ్లబోతుందని సమాచారం. ఇదే గనుక నిజమైతే శృతి ప్లేస్ లో పవన్ సరసన నటించే ఛాన్స్ ఎవరు కొడతారో చూడాలి. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు.